కేంద్రం మరో కీలకమైన చట్టాన్ని తీసుకురాబోతోంది. 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైల్లో ఉంటే ప్రజాప్రతినిధులు తమ పదవిని కోల్పోవలసి ఉంటుంది. ఈ ప్రతిపాదనను తీసుకురావాలని బీజేపీ పెద్దలు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కావలసినంత బలం లేకపోవడంతో సభ ముందుకు రావడం లేదు. అయితే ఇప్పుడు బీజేపీకి కావలసినంత బలమున్న నేపథ్యంలో ఈ బిల్లు త్వరలోనే సభల ముందుకొచ్చే అవకాశం ఉంది. ఎంతో కీలకమైన ఈ బిల్లుకు దేశంలో మెజారిటీ రాజకీయ పార్టీలు జై కొడుతున్నాయి. అయితే ఈ బిల్లు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నో చెప్పింది. వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో పార్లమెంటరీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ఈ బిల్లుకు సంబంధించి చర్చ జరిగింది. ఈ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయకూడదని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ బిల్లు ప్రకారం రాజకీయ నాయకులు ఏమైనా కేసుల్లో 30 రోజులకు మించి జైల్లో ఉంటే పదవి కోల్పోతారు. వారు ఎవరైనా సరే పదవికి దూరం కావాల్సిందే. చట్టసభల్లో నేరస్తులు పెరిగిపోయిన నేపథ్యంలో వారి సంఖ్య తగ్గించడానికి మోదీ ప్రభుత్వం ఈ కఠినమైన చట్టాన్ని తీసుకొస్తోంది. ప్రధాని నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల వరకు ఎవరైనా సరే 30 రోజుల పాటు జైలు లేదా జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే పదవి కోల్పోతారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం ఏకంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తెరపైకి తీసుకురావాలని భావించింది. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత నాయకులు పదవిని పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిబంధన ప్రకారం ఏదైనా కోర్టులో 2 సంవత్సరాలకు మించి జైలు శిక్ష పడితేనే ప్రజాప్రతినిధుల మీద అనర్హత వేటు పడనుంది. వైసీపీ నిర్ణయం తీసుకోవడం ఒక రకంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు వైసీపీ జై కొట్టింది. కానీ ఇప్పుడు మాత్రం వైసీపీ కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు నో చెప్పడం చర్చకు దారితీస్తోంది. అయితే దీని వెనుక వైసీపీ నేతల సొంత భయాలు దాగి ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో జగన్ మీద ఇప్పటి వరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ సాగించాయి. ఆ విచారణలు కూడా చివరి దశలో ఉంది. గతంలో 60 నెలల పాటు జగన్ జైల్లో ఉన్నారు. ఇటీవల ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తర్వాత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన అక్రమాలపై విచారణ వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో జగన్ మళ్లీ అరెస్టు కావచ్చు అని ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకువచ్చే చట్టం కనుక అమల్లోకి వస్తే జగన్ మరోసారి గనుక 30 రోజుల పాటు జైలుకు వెళ్లాల్సి వస్తే వైసీపీకి సమస్యలు తప్పవు. అందువల్ల జగన్ను రక్షించుకోవడానికి కేంద్రం తీసుకువచ్చిన బిల్లుకు వ్యతిరేకత వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఓటింగ్ వరకు వెళితే భయం వల్ల వైసీపీ కేంద్రానికి సపోర్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు విశ్లేషకులు.